సమ్మర్ సగం గడిచిపోయినా బాక్స్ ఆఫీస్ మాత్రం ఇంకా తన దాహాన్ని తీర్చుకోలేకపోతోంది. ఇప్పటి వరకు వచ్చిన సినిమాలన్నీ బోల్తా కొట్టడంతో ఇక ఈ వారం వచ్చే సినిమాలైనా ఆ లోటుని భర్తీ చేస్తాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మరి ఈ వారం పలకరించే ఆ సినిమాలేంటో మీరు చూసేయండి. మిడ్ సమ్మర్ వచ్చేసిన సాలిడ్ సక్సెస్ ని మాత్రం బాక్స్ ఆఫీస్ చూడలేకపోతుంది. భారీ అంచనాలతో వచ్చిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అనుకున్న స్థాయి నంబర్స్ రీచ్ కాకపోవడం, తమన్నా శివశక్తిగా నటించిన ఓదెలటు అనుకున్నంత ఆడకపోవడంతో ఇప్పుడంతా వచ్చే ఏప్రిల్ 25పై ఆశలు పెట్టుకున్నారు. వీటిలో ప్రియదర్శి హీరోగా సెన్సిబుల్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన సారంగపాణి జాతకం మీదే కాసిన్ని అంచనాలు కనిపిస్తున్నాయి. ఇక కోర్టు హిట్ తో మంచి జోష్ లో ఉన్న ప్రియదర్శి ఓపెనింగ్ ని తెస్తాడని మేకర్స్ గట్టి నమ్మకంతోనే కనిపిస్తున్నారు. ధమాకా మజాకాలని తెరకెక్కించిన త్రినాథరావు నక్కిన తొలిసారి నిర్మాతగా మారి చేసిన ప్రయత్నం చౌర్యపాఠం. ట్రైలర్ ప్రామిసింగ్ గానే కనిపిస్తున్న కొత్త మొహాలు ఆడియన్స్ ని ప్రేక్షకుల ముందుకు ఎంతవరకు లాక్కొస్తారనేదే అనుమానం. అయితే సినిమా చిన్నదైనా కంటెంట్ బాగుంటే ఆడియన్స్ కోట్లు కురిపిస్తారని ఎన్నోసార్లు ప్రూవ్ చేశారు కూడా. చూడాలి మరి చౌర్యపాఠం ఆడియన్స్ డబ్బుల్ని ఏ మేరకు కొల్లగొడుతుందో. ఇక ఇదే వారం పలకరించనున్న మరో సినిమా అలపూజ జింకానా. మలయాళంలో ఘన విజయం సాధించిన ఈ తెలుగు డబ్బింగ్ ప్రేమల తరహాలో మ్యాజిక్ చేస్తుందని మేకర్స్ గట్టి కాన్ఫిడెంట్ గానే కనిపిస్తున్నారు. ఇక ఇవి కాకుండా ఎర్రచీర, శివశంభో, సూర్యాపేట జంక్షన్, సర్వం సిద్ధం, హలో బేబీ, 6 జర్నీ, మన ఇద్దరి ప్రేమ కథలు వంటి చిన్న సినిమాలు కూడా ఇదే రోజున తమ లక్ ని టెస్ట్ చేసుకోవడానికి రెడీ అయిపోయాయి. అయితే వీటిలో ఒకటో రెండో చివరి నిమిషంలో వాయిదా పడినా చెప్పలేం. ఇక ఇవిలా ఉంటే సూపర్ స్టార్ రజనీకాంత్ భాష, మహేష్ బాబు, భరత్ అనే నేను కూడా ఇదే రోజున రీ రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి. ఇక బాలీవుడ్ నుంచి ఇమ్రాన్ హష్మీ గ్రౌండ్ జీరో కూడా వచ్చేందుకు రెడీ అయ్యింది. చూడాలి మరి బాక్స్ ఆఫీస్ పై అటాక్ చేస్తున్న ఇన్ని సినిమాలలో ఏది కలెక్షన్లని కొల్లగొడుతుందో. For more videos like this, subscribe Big TV channel.